సార్ ఇప్పుడు మీరు చెప్తున్న కూరగాయలు మార్కెట్తో కాకుండా పబ్లిక్ ఎక్కువగా సఫర్ అయ్యేది పెట్రోల్ పంపులు. పెట్రోల్ పంపులో మోసాలు ఎలా జరుగుతుంటే దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? పెట్రోల్ పంప్లో ఫస్ట్ వెళ్ళగానే మనం జీరో ఇన్ష్యూర్ చేయించాలండి. జీరో ఇన్ష్యూర్ చేసినాకనే తీసుకోవాలి. జీరో ఇన్ష్యూర్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. జీరో ఇన్ష్యూర్ చేయకుండా ఎలా చేస్తారంటే, ముందు ఉన్న వాళ్ళు సపోజ్ ఒక స్కూటర్కి ఒక 100 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తారు. అది జీరో చేయకుండా నెక్స్ట్ కస్టమర్ ఎవరైనా వెళ్ళి ఒక 300 రూపీస్ పెట్రోల్ వేయమంటాడు. 300 రూపీస్ పెట్రోల్ కానీ, లేకపోతే క్వాంటిటీ సపోజ్ 1 లీటర్ ముందే వేయించినా కానీ, నెక్స్ట్ అతను 3 లీటర్స్ వేయించినా కానీ, ఆ విధంగా అది జీరో చేయకుండా ఉన్నారనుకోండి, నెక్స్ట్ వచ్చిన కస్టమర్కి ఆ 100 నుంచి కంటిన్యూ చేసేసి 300 వరకు చేస్తాడు. 300 అతని దగ్గర క్లెయిమ్ చేస్తాడు. బట్ 100 అనేది మనకు స్టార్ట్ అయింది, అక్కడ 100 రూపీస్ కూడా కొట్టేస్తాడు. అలాగే 200 రూపాయలు, 200 రూపాయలు అతనికి పడుతుంది. ఇన్ కేసు లీటర్స్లో చూడండి, వాళ్ళు ముందున్న వాళ్ళు 2 లీటర్స్ కొట్టేస్తారు. తర్వాత ఇంకో అతను వచ్చేసి ఒక 5 లీటర్ కొట్టమంటాడు. ఆ 2 లీటర్ని జీరో చేయకుండా కొట్టేస్తే 2 నుంచి స్టార్ట్ అయ్యి అది 5కి వెళ్తుంది. అంటే అతనికి నెట్ 3 వస్తుంది. అతను 5 లీటర్స్కి డబ్బులు పే చేస్తాడు. బాయ్స్ చాలా ట్రిక్ చేస్తారు. ఆ ట్రిక్ను అరికట్టవలసిన అవసరం ఉంది. దానికి కస్టమరే నిర్ణయం తీసుకోగలడు. జీరో ఇన్ష్యూర్ చేయాలా. ఇది ఆయిల్ కంపెనీ వాళ్ళు ఒక పెట్టిన రూల్ ఇది. జీరో ఇన్ష్యూర్ లేకుండా కస్టమర్కి పోయకూడదు అని చెప్పేసి, అది కస్టమర్ కూడా రైటు అడిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సిటీలో అంత బిజీ లైఫ్లో ఒక ప్రతి కస్టమర్ అంత టైం స్పెండ్ చేయలేనప్పుడు వాడు మోసాల బలం గురి కావాల్సిందంటారు. తప్పకుండా గురి కావాల్సి వస్తుంది. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు జీరో అయిందే, తనకు కావాల్సిన క్వాంటిటీ వచ్చిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అంటారు, ఈ పేమెంట్ చేయమంటారు, కొందరేమో ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ రకంగా డెఫినెట్గా మోసపోయే ఆస్కారం ఉంది. కొంతమంది పెట్రోల్ పంపుల్లో అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారండి. ఎస్, ఆ సేల్స్ బాయ్ ప్లస్ వాళ్ళిద్దరు మాట్లాడుతూ క్యాప్ ఓపెన్ చేయండి అంటూ ఆ డైవర్షన్ మనం ఎలా మనం కస్టమర్ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. తను ఆర్డర్ ఇచ్చినంత క్వాంటిటీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిందా, తన వెహికల్లో పడిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి వాళ్ళు పేమెంట్ ఇవ్వమన్నా కూడా ఏమీ ఇవ్వకుండా కంప్లీట్ ఫిల్ అయిపోయినాకనే తర్వాత పేమెంట్ కోసం అని చెప్పేసి ఇవ్వడము, కార్డు ఇవ్వడం కానీ లేకపోతే డబ్బులు ఇవ్వడం కానీ చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే మీరు చెప్తున్న ఇటువంటి మోసాలు అయితే తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతుంటాయి? ప్రతి పంపులో ఇదైతే ఉంటుందండి. బాయ్స్ ఆల్వేస్ దే యూజ్ దేర్ ఓన్ ట్రిక్స్. సో ఇది ఒక డైవర్షన్, ఇది ఒక ప్రొసీజర్ అన్నమాట. వాడు ఈవినింగ్ అయ్యేసరికి ఎంతో ఇల్లీగల్ కలెక్ట్ చేసుకొని పోవాలనే ఆలోచనలో ఉంటాడు. మరి మీ డిపార్ట్మెంట్ అప్పుడు ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ కంప్లైంట్ వచ్చినప్పుడు మేము రైడ్ చేస్తాం. అంటే కంప్లైంట్ రాకుండా మీరు సుమోటోగా అది సుమోటోగా మేము అప్పుడప్పుడు వెళ్ళినా కానీ, మేము వస్తున్నామంటే కరెక్టే ఉంటుంది. మేము డెకా ఆపరేషన్ చేసినా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే మీ డెకా ఆపరేషన్ తెలిసిందంటే మరి మీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్నట్టు భావించుకోవాలి కదా? లేదు, లీక్ ఏం కాదు. మేము ఎవరికి చెప్పకుండా వెళ్తాం. మరి ఈ జీరో దగ్గర మటుకు ఈ విధమైన సిస్టమ్ ఉంటుంది. ఇంటర్నల్ మెకానిజం ఉంటుంది. ఇంకోటి కస్టమర్ చూడవలసిన అవసరం ఏముందంటే, తనకు డౌట్ వచ్చి ఆ పంపు కరెక్ట్గా డెలివరీ ఇస్తుందా లేదా అనేది ప్రతి పంపులో ఒక 5 లీటర్ క్యాన్ డిపార్ట్మెంట్ సీల్ చేసిన క్యాన్ ఉంటుంది. ఇట్లా సీల్ చేసిన క్యాన్ చూపించు. ఈ విధమైన సీల్ చేసిన క్యాన్ ప్రతి పంపు వాళ్ళు ఇది పెట్టుకోవాలి. కస్టమర్కి డౌట్ ఉన్నప్పుడు ఇది కస్టమర్ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ 5 లీటర్స్ ఫిల్ చేసేసి, అది వాళ్ళ ఇది మ్యాండేటరీ వాళ్ళు ఆయిల్ కంపెనీస్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ కానీ ఇన్షూర్ చేసింది. ఇది కస్టమర్ డౌట్ ఉన్నప్పుడు 5 లీటర్స్ ఫిల్ చేసేసి కస్టమర్ చూపించవలసిన అవసరం ఉంటుంది. ఈ 5 లీటర్స్ యాక్యురేట్గా ఈ హోల్ వరకు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ వరకు రావాలి. ఈ హోల్ ఉంటుందండి, ఇక్కడ ఈ హోల్ వరకు కరెక్ట్ కావాలి. ఇది 5 లీటర్కి కరెక్ట్గా క్యాలిబ్రేషన్ చేసి మేము వాళ్ళ దగ్గర పెడతాం. ఇంకోటి ఇట్లా ఎత్తినప్పుడు ఎక్కడ లీక్ కావద్దు. ఇక్కడ ఇది కిరోసిన్ షాప్లో కానీ పెట్రోల్ పంప్ కానీ ఎక్కడ లీక్ కాకూడదు జాయింట్స్ నుంచి. ఇది ప్రతి కస్టమరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తను డౌట్గా ఫీల్ అయినప్పుడు ఇది అనేది ఇమీడియట్గా రెమెడీ. రెండవది, డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ షార్ట్ చేయడానికి ఆస్కారం ఉందో అక్కడ అన్ని ప్రతి దగ్గర సీల్ చేస్తారు. అది మీటరింగ్ యూనిట్ ఉంటుంది, క్యాలిబ్రేషన్ యూనిట్ ఉంటుంది, పల్సర్ యూనిట్ ఉంటుంది, మదర్ బోర్డ్ అనేది ఉంటుంది, ఈ క్యాలిబ్రేషన్ యూనిట్ ఉంటుంది, టోటలైజర్ ఉంటుంది. అన్ని దగ్గర మేము సీలింగ్ చేసేసి పర్ఫెక్ట్గా చేసేసి దాని తర్వాత ఒక ఫ్యాక్టర్ వస్తుంది, ఒక కే ఫ్యాక్టర్. ఆ రోజు క్యాలిబ్రేషన్ చేసినాక కే ఫ్యాక్టర్ కే ఫ్యాక్టర్ కూడా మేము సర్టిఫికేట్లో రాయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సీల్ వేసామో, ఎక్కడ కే ఫ్యాక్టర్, ఏ మిషన్కి కే ఫ్యాక్టర్ ఎంత వచ్చిందని. వాళ్ళు ఏదైనా తేడా చేస్తే ఈ కే ఫ్యాక్టర్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏదైనా ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయని, రిమోట్ యూజ్ చేయని, ఏదైనా యూజ్ చేయనివ్వండి, ఈ కే ఫ్యాక్టర్ అనేది చేంజ్ అయిందనుకోండి, డెఫినెట్గా అది షార్ట్
చేయడానికి ఆస్కారం అయితే ఉంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న మోసాలు జరిగితే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, మీరు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మేము మళ్ళీ వెళ్ళి ఇమీడియట్గా రైడ్ చేసి డెఫినెట్గా వాళ్ళ మీద రైడ్ చేసేసి అన్నీ చెక్ చేసేసి హీల్ బ్రేక్ కానీ ఏదైనా ఉన్నా కానీ మేము యాక్షన్ తీసుకుంటాము. మా డిపార్ట్మెంట్ ఒక నంబర్ ఉంది, నేను నంబర్ ఇస్తాను. ఆ నంబర్ ప్రకారం ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇది కాకుండా ఇంకా ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి? పెట్రోల్ పంపులో ఇంతవరకు అయితే ఇదేనండి. ఈ పెట్రోల్ పంపులో మనము ఏదైనా తేడా ఉంటే ఇది పెగ్గిది చెప్తాను. ఇది కాకుండా ఎక్కువగా వైన్ షాపుల్లో, బార్లో కూడా మోసాలు జరుగుతుంటాయి. డెఫినెట్గా వాళ్ళని ఎలా మోసం చేస్తుంటారు? వైన్ షాప్లో ఎవరైనా లూజ్గా అమ్మితే తీసుకోకూడదండి. వైన్ షాప్లో లూజ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. వాళ్ళు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుంటారు. లూజ్గా అమ్మితే డెఫినెట్గా అక్కడ మోసాలు జరుగుతాయి. ఆ పెగ్ మెజర్ అనేది ఉంటుంది. అట్లనే బార్స్లో కూడా ఉంటుంది. ఈ పెగ్ మెజర్ ఉంటుంది. ఇది 60 ml అనమాట. ఇది స్టాండర్డ్. ఇది 30 ml. డిపార్ట్మెంట్ ఈ కార్నర్స్లో వీళ్ళు దీన్ని కట్ చేయకుండా ఈ కార్నర్లోనే సీల్ వేస్తుంది. ఈ 60 ml కానీ 30 ml కానీ కరెక్ట్గా వాళ్ళు కంప్లీట్ ఫిల్ చేసి ఇవ్వాలి. కస్టమర్కి గ్లాసులు వేసి ఇస్తారు. ఒకసారి చేసి చూపించు. ఈ విధంగా ఫిల్ చేయాలి. వాళ్ళు ఇట్లా ఫిల్ చేయరు, లాస్ట్ డ్రాప్ వరకు ఫిల్ చేయాలి. చేయకుండా ఏం చేస్తారంటే ప్రతి బార్ షాప్స్ ఆల్మోస్ట్ ఇన్క్లూడింగ్ 5 స్టార్ హోటల్స్ 10 to 20 ml, సమ్టైమ్ 25 ml షార్ట్ కూడా ఇస్తారు 60 mlకి. సరే, కస్టమరు 60 ml ఎవరైతే అడుగుతారో వాళ్ళకి 10 to 25 ml షార్ట్ వస్తుంది. ఇది మరి వాళ్ళు అక్కడ ఆపరేట్ చేసే మేనేజ్మెంట్ చేస్తుందో, ఆపరేట్ చేసే వాళ్ళ స్టాప్ చేస్తారో మరి మాకైతే తెలియదు. కానీ మేము వెళ్ళిన మోస్ట్ ఆఫ్ ది షాప్స్లో, మోస్ట్ ఆఫ్ ది బార్స్లో ఇదే జరుగుతుంది. వీళ్ళ మీద ఎలాంటి కేసులు పెడతారు? దీని మీద మేము వెళ్ళి అక్కడ మామూలుగా ఆర్డర్ ఇచ్చేస్తాం. ఆర్డర్ ఇచ్చేసి 60 ml ఉందా లేదా అనేది మళ్ళీ మా క్రాస్ వెరిఫై చేస్తాం. క్రాస్ వెరిఫై చేసి ఒకటి గ్లాస్ జార్ ఉంటుంది. ఈ జార్లో ఫిల్ చేసి ఎగ్జాక్ట్గా 60 ml ఉంటుందా లేదా అనేది మళ్ళీ ఇది ఎగ్జాక్ట్గా 60 ml ఇక్కడ రావాలండి. అది ఉందా లేదా అని మేము క్రాస్ వెరిఫై చేస్తాం. కరెక్ట్గా 60 ml. అది ఒక్కొక్క పెగ్గు సమ్ టైమ్ 400-500 రూపీస్ వస్తుంది. అటు ఆన్ యావరేజ్ 3 to 4 పెగ్స్ కన్జ్యూమ్ చేస్తారనుకోండి, వాళ్ళకి ఒక్కొక్క కస్టమర్కి సమ్ టైమ్స్ 400 రూపీస్ to 600 రూపీస్ వాళ్ళకి లాస్ అవుతుంది. దీన్ని కస్టమర్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైన పని అండి. వాళ్ళు అంటే ఫస్ట్ ప్యాక్ వరకు బాగానే ఉంటారు, తర్వాత మంది ఎక్కువ ఎందుకు? డెఫినెట్గా అది మోసం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇన్సిస్ట్ చేయగలది ఏంటంటే ఈ మెజర్ని తెచ్చి వాళ్ళ దగ్గరే పవర్ చేసి వేయడానికి వాళ్ళు దే కెన్ డిమాండ్ ఇట్. ఓహో, కరెక్ట్గా లాస్ట్ వరకు ఫిల్ అయ్యేది. వాళ్ళు మరి లైట్స్ కూడా వాళ్ళు కంట్రోల్ లైట్స్ ఉంటాయి, డార్క్ ఉంటుంది. డార్క్లో కూడా మరి మోసాలు జరగడానికి అయితే ఆస్కారం. అంటే ఇటువంటి మోసాలు ఉన్న బార్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి చేయాలి? ఈ మధ్యకాలంలో మాకు చాలా కంప్లైంట్ రావడం జరిగింది. ఎక్కువ నంబర్ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఆన్లైన్ కంప్లైంట్ నెంబర్ ఉంది. మా వెబ్సైట్లో మా ఈ డిపార్ట్మెంట్ పర్టికులర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఇన్స్పెక్టర్ నెంబర్లు ఉంటాయి. దాని ప్రకారం కంప్లైంట్ చేస్తే ఆన్లైన్లో కంప్లైంట్ చేసి మేము వెళ్ళి డెకా ఆపరేషన్ చేసేసి డెఫినెట్గా యాక్షన్ చేసుకుంటాం. డెకా ఆపరేషన్ మేమే వెళ్ళి యాజ్ ఎ కస్టమర్ లాగా మేము అక్కడ వెళ్తాం, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళని పంపిస్తాము. తెలిసి మేము వెళ్ళి రైడ్ చేసేసి మేము స్టాండర్డ్ మీడియా తోటి క్రాస్ వెరిఫై చేస్తాం. ఒక మీరు చెప్తున్నట్లు 60 ml పెగ్ కానీ లేకపోతే ఆ బార్ మీద ఎంత ఫైనింగ్ తెచ్చాము? మేము 30,000, 50,000, 1 lakh డిపెండ్స్ అపాన్ దేర్ టర్న్ ఓవర్, దేర్ క్యాలిబర్ వి ఇంపోజ్ అండి. ఫర్ సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ ఆఫెన్స్ వి ఫైల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ప్రాసిక్యూట్ చేస్తాం. కానీ జనరల్గా ఫస్ట్ పెగ్ వరకు కరెక్ట్గా వేస్తారు, తర్వాత 2-3 మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మత్తులో ఉంటాడు కాబట్టి కనిపెట్టాడు కదా. అది కూడా జరుగుతుంటుంది. మేము చేసిన డెకో ఆపరేషన్లో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ పెగ్ దే యూస్ టు ఇండల్జ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ బై గివింగ్ షార్ట్. అంటే ఇలా పెగ్గుల్లో మోసాలు జరుగుతాయని మీరు వైన్ షాప్లో కానీ బార్లో కానీ ఏమైనా మీరు ఒక బోర్డు పెడితే ఒక బెనిఫిట్ ఉంటుందండి? అది పెడితే బాగానే ఉంటుందండి. అది డిపార్ట్మెంట్ హెచ్ఓడి నిర్ణయం తీసుకోవాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.